సార్ మీకు సంబంధించినంత వరకు సినిమాలు నిర్మాణం ఏమైనా చేస్తారా మళ్ళీ? చెయ్యాలండి. అంటే టెక్నాలజీ చాలా మారిపోయింది. ఇప్పుడు మేము వచ్చి మా సిస్టంలో మొదలు పెడితే ఓల్డ్ స్కూల్ అంటారు. అందుకని అట్లా ఓల్డ్ స్కూల్ కాకుండా వాళ్ళ సిస్టమ్ కథలే మారిపోయింది. కథా విధానం మారిపోయింది, పాటల విధానం మారిపోయింది. అసలు టెక్నీషియన్స్, అద్భుతమైన టెక్నీషియన్స్, కెమెరామెన్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, డైరెక్టర్లు కానీ అద్భుతమైన వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇంటర్నేషనల్ సినిమాలు చేస్తాం. తెలుగు సినిమా అంటే వరల్డ్ మార్కెట్ వచ్చింది. అందుకని ఆ ట్రాక్లోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. అది కొంచెం గట్టిగా ఆలోచించి స్టెప్ వేయాలి. మళ్ళీ లాంగ్ స్టెప్ వేసాం అనుకోండి ఈ ఏజ్లో, ముందు డబ్బుల సంగతి ఎట్లా ఉన్నా కూడా పేరు పోతుంది. ఇప్పుడున్న హీరోలు అందరూ బాగానే చేస్తున్నారు, కానీ మీకు బాగా నచ్చిన ఈ తరంలో బాగా చేస్తారు? ఒకళ్ళు ఎక్కువ తక్కువ అని లేదండి, ఎవరు తక్కువ, అందరూ బ్రహ్మాండంగా చేస్తారు. మన ఊరికే ఆర్ఆర్ తీసుకోండి, ఇద్దరు హీరో ఎంత బాగా చేశారండి. ఇద్దరు కూడా నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అని వాళ్ళు ఇద్దరు ఎవ్వరూ అనుకోలేదు. ఇలా ఎక్కువ ఆయన క్లైమాక్స్లోనూ అంతకుముందు ఒకసారి చూపిస్తాడు, భుజాల మీద ఎక్కించుకొని బస్కెళ్ళి తీస్తా ఎక్సర్సైజ్ చేయటం. పల్లెటూరులో అడవిలో ఉండేవాడు. ఆఖరిలోకి వచ్చేప్పటికి అతను కాళ్ళు ఇది లేకపోతే భుజం మీద వేసుకొని గన్న అతనికి ఇచ్చి చేస్తారు. ఇద్దరు హీరోలు చేసినప్పుడు ఎవరు చేస్తారు అట్లా? వాళ్ళిద్దరు కూడా అసలు ఏమీ అనుకోకుండా డైరెక్ట్ ఏం చెప్తే అదల్లా చేశారు. అందుకే ఇంటర్నేషనల్గా జపాన్ లాంటి చోట, జపాన్, చైనా అన్ని చోట్ల కూడా ఏ కంట్రీకి వెళ్ళినా కూడా అద్భుతమైన సూపర్ అప్లాజ్ వస్తుంది. చాలా అట్లాంటి ఆర్టిస్టులు ఉన్నారు. మరి బ్రహ్మాండమైన ఆర్టిస్టులు. అంతకుముందు బాహుబలిలో కూడా మరి రాణాకి కానీ ప్రభాస్కి కానీ ఎంత మంచి పేరు వచ్చింది, ఎంత బాగా చేశారండి. అంటే మీరు రెగ్యులర్గా సినిమాలు చూస్తూ ఉంటారా? ఈ మధ్య రీసెంట్గా చూసిన సినిమా? చాలా సినిమాలు చూస్తానండి. కొన్ని ఏమో ఓటీటీలో వచ్చిన తర్వాత చూస్తాను, కొన్ని ఏమో థియేటర్కి వెళ్ళి చూస్తున్నాను. థియేటర్కి కూడా వెళ్ళి చూస్తాను. థియేటర్ అంటే జనాలు క్యారెక్టర్స్కి అప్లాజ్ వస్తున్నప్పుడు అప్పటికి ఇప్పటికి తేడా ఉందా? డెఫినెట్గా ఉంటుందండి, లేకుండా ఉండదు. అంటే కొత్త కథలను బాగా లైక్ చేస్తారు, రియల్ స్టోరీస్ లాంటి వాటి ఎక్కువ చేస్తారు. మీ సినిమాల్లో ఇప్పుడు రీమేక్ చేయాలంటే ఏ సినిమాని చేస్తారు? అతడికి సెకండ్ దియ్యస్ కంటిన్యూషన్. అతడి సినిమాకి కంటిన్యూషన్ ఆఫ్ అతడు అని పెట్టి అతడు నెంబర్ 2 అని పెట్టి చేయొచ్చా? మీరు హీరోగా చేసిన సినిమాల్లో బొమ్మరిల్లు సినిమా మళ్ళీ చేయొచ్చు అండి. వారాల అబ్బాయి మళ్ళీ చేయొచ్చు. వారాల అబ్బాయి కూడా డెఫినెట్గా. అల్లు అరవింద్ గారు కూడా చాలాసార్లు అడిగాడు, అది నాకు ఇవ్వయ్యా నేను చేస్తాను. సరే వద్దులేండి, మేమే చేసుకుంటాం ఎప్పటికప్పుడు. మీరు సినిమా రంగంలో ఉన్నారు కాబట్టి సినిమా, ఓటీటీ ఈ రెండింటి మధ్య, థియేటర్స్కి సినిమా ఓటీటీకి మధ్య కొంతవరకు యుద్ధం జరుగుతూ ఉన్న పరిస్థితులు. అంటే టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత టెక్నాలజీకి మనం తల వంచాల్సిందే తప్ప అదెందుకు. ఇదివరకు నాటకాలు వేసేవారు, సినిమా వచ్చాక నాటకం దెబ్బతింది. తర్వాత టీవీలు వచ్చినాయి, థియేటర్కి వెళ్ళి సినిమా చూడక్కర్లేదు, ఇంట్లో కూర్చొని చూడొచ్చు, ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. సరే టీవీ వచ్చింది, టీవీ డామినేట్ చేసింది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది. ఓటీటీకి వచ్చిన తర్వాత ఇవాళ చూడకపోతే ఇంకో నెల అయ్యేటప్పటిగా 10 రోజులు అయ్యేటప్పటికి అది ఓటీటీలో వస్తుంది, చూద్దాంలే అనుకునే ఇది వచ్చేసింది. అంతే, టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు దానికి తల వంచాల్సింది. మీ ఆరోగ్య రహస్యం ఏంటి సార్? సిస్టమేటిక్గా ఉంటాం, ఏం తింటున్నామో తెలుసుకొని తింటాం, మిత ఆహారం, దురలవాట్లు ఏమీ లేవు. తర్వాత సినిమాల్లో ఉన్నాం కాబట్టి పర్సనాలిటీ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి జాగ్రత్తగా ఉంటాం. రోజు వాకింగ్, యోగా, లేకపోతే స్విమ్మింగ్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. రోజు ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తూ ఉంటారు.